ప్రపంచం శాంతి కోసం పుట్టిందా లేక యుద్ధం కోసం బ్రతుకుతోందా? ఒకప్పుడు శాంతి మంత్రాలు పలికిన దేశాలు ఇప్పుడు ఆయుధాల గర్జనతో మెలకువలోకొస్తున్నాయి. ప్రపంచం నిద్రలో నడుస్తోందన్న భావన కలిగిన వాస్తవమైతే వేరేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు పెంటగాన్ను యుద్ధశాఖగా పేరు మార్చాలని నిర్ణయించడం చిన్న విషయమేం కాదు. ఇది మేము యుద్ధానికి సిద్ధమన్న ప్రకటన. ఇదే సమయంలో బీజింగ్ వీధుల్లో అణ్వాయుధ క్షిపణులు ఊరేగుతున్నాయి. ఇది కేవలం ప్రదర్శన కాదు, సవాలే. ఇప్పటి రోజుల్లో ప్రభుత్వాలు సంక్షేమం కన్నా ఆయుధాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. నాటో 5% జీడీపీని రక్షణ ఖర్చులకు కేటాయిస్తామని ప్రకటించడం, ఇది రక్షణ పేరుతో వచ్చే దాడి వ్యూహమే. ఒకే ఏడాది $2 బిలియన్ యుద్ధానికి వెచ్చించబడుతున్నాయి. ఈ డబ్బు విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన కోసం కాదు, క్షిపణులు, డ్రోన్లు, నౌకల కోసం మాత్రమే. ప్రజల రక్తంతో సంపాదించిన డబ్బు మళ్లీ ప్రజల రక్తం కార్చే ఆయుధాల రూపంలో తిరిగి వస్తోంది. ఆసియా కూడా వెనుకబడట్లేదు. కొరియా, పోలాండ్ ఒప్పందాలు, టర్కీ డ్రోన్లు, బ్రిటన్ నౌకల విక్రయాలు, ప్రతి ఖండం ఈ పోటీలో అడుగులు వేస్తోంది. అమెరికా మొత్తం ఖర్చులో 3వ వంతు మోస్తే చైనా 12%తో సవాలు విసురుతోంది. యూరప్ 17%తో శీతల యుద్ధం జ్ఞాపకాలు గుర్తు చేస్తోంది. రష్యా, భారత్ తమ వాటా పెంచుకుంటున్నాయి. ఎవరూ వెనుకబడకూడదన్న భయం అందరినీ ముందుకు నెడుతోంది. ప్రపంచం నడుస్తున్న ఈ మార్గం శాంతిదారి కాదు, అభివృద్ధి దారి అంతకన్నా కాదు. ఇది యుద్ధానికి దారి తీసే రహదారి. అది అందరికీ తెలుసు. అయినా ఎవ్వరూ అడగరు, ఎవ్వరూ ఆగరు. ప్రశ్న ఒకటే: ప్రపంచం శాంతి కోసం మేల్కుంటుందా లేక మళ్లీ యుద్ధమంటల్లో తగలబెట్టుకుంటుందా? ఏమో, కాలమే తేల్చాలి.